గుషమేల్ నియోజకవర్గ ప్రజల తరఫున ఒక పౌరుడిగా, గుషమేల్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్గా మరియు కాంగ్రెస్ పార్టీ సైనికునిగా, నిబద్ధత గల ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రభుత్వానికి కొన్ని వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశము. మరి ఎండోమెంట్ అధికారులు కూడా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఈనాడు గోషమేల్ నియోజకవర్గానికి చుట్టుముట్టున్న అన్ని నియోజకవర్గాలలో ఇందిరమ్మ ఇల్లు ఎల్ఐజీ స్కీమ్ అమలు చేయబడుతున్నది. నియోజకవర్గ ప్రజలు మేమేం పాపం చేసినామని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు కూడా ఖాళీ స్థలాలు ఉన్నట్టయితే కనుక మీకు కూడా అవకాశాలు వస్తాయని చెప్తూ ఉంటే నాకు ఎన్నో ఫోన్లు ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్లు ఎన్నో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే నేనే విస్తుపోయినా. వాళ్ళు చెప్పేది ఏంటంటే చిష్టి చమన్ మంగళాడు ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు ఖాళీ ఉండే. గతంలో చంద్రకళ మేడం ఇప్పుడు జిహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్గా బాధ్యత నిర్వహిస్తున్నారు. ఆ మేడం గారి హాయంలో ఆ చిష్టి చమన్లో మన ఆసిఫ్ నగర్ మండలానికి వస్తుంది. అక్కడ ఎంతో ప్రభుత్వ భూమిని వారు స్వాధీనం చేసుకొని దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పేసి బోర్డులు పెట్టడం జరిగిందని చెప్పేసి స్థానికులు తెలియజేశారు. ఇప్పుడు ఆ బోర్డులు కనుమరుగైంది. మళ్ళీ ఈ ఆసిఫ్ నగర్ రెవెన్యూ అధికారులకు కనబడతలేదా? అది ప్రభుత్వం భూమి అని చెప్పేసి ప్రభుత్వానికి ఎందుకు తెలియలేదు? తక్షణమే ఆసిఫ్ నగర్ మండల అధికారులపైన చర్యలు తీసుకోవాలి. అదే మాదిరిగా నియోజకవర్గంలో ఎండోమెంట్ ప్రాపర్టీలు అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పేసి గతంలో అధికారులకు ఫిర్యాదు చేసిన పిడచోని పెట్టారు. ఏనుగా ముందు శంఖం ముదినట్టు హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం పూర్తిగా అవినీతిమయమైపోయింది. కేమ్దాస్ మఠ్ దాదాపు 20 ఎకరాల దాదాపు ఉంటుంది. దాని పక్కనే గౌలీవాడ అని చెప్పేసి మురికివాడ, గతంలో మాజీ మంత్రివర్యులు ముఖేష్ గారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాని ఒక కాలనీగా రూపుదించడం జరిగింది. నేడు అది శిథిలావస్థ చేరింది చెప్పేసి స్థానికులు అధికారులకు కలిసి దీన్ని మరమ్మతులు చేపట్టాలి, దీన్ని కన్స్ట్రక్షన్ చేసి పునర్నిర్మించాలని చెప్పేసి కూడా వాళ్ళు అడిగిన వెంటనే గౌరవ తహసీల్దార్ నయీముద్దీన్ గారు నాంపల్లి మండల్ వారు యుద్ధ ప్రతిపాదన ప్రతిపాదనలు సిద్ధం చేసి గౌరవ కలెక్టర్ గారు పంపడం జరిగింది. ఆ ఫైల్ పెండింగ్ ఉంది. మేము అనేది ఏంటంటే ఆ కేమ్దాస్ మఠ్ ల్యాండ్ అన్యాకరత్వం అవుతున్నది. ఎవరెవరో ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మహాంత్ ఇల్లీగల్ మహాంత్ లీగల్గా ఎలాంటి హక్కు లేనప్పటికీ కూడా అధికారులు లోపరుచుకొని మహాన్గా ఏర్పడి ఎంతోమందికి ల్యాండ్ను వ్యాపారం చేస్తున్నాడు. ఎండోమెంట్ ప్రాపర్టీ ఆ కబ్జాలు చేసే బదులు ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ను ఒక చట్టం ద్వారా ఒక కమలం ఒక లైన్ ద్వారా అది మనం స్వాధీనం చేసుకోవచ్చు. స్వాధీనం చేసుకున్నట్టయితే కనుక గౌలివాడలో ఉన్న మురికివాడలు కూడా దీన్ని కలుపుకుంటే దాదాపు 2 ఎకరాల పైచీలకే ఉంటుంది. 25 ఎకరాల పైచీలకు ఉన్న కేమ్దాస్ మఠ్ ఎక్కడికెళ్ళో వచ్చిన వాళ్ళు, మన రాష్ట్రానికి చెందని వాళ్ళు బయట రాష్ట్రాల నుంచి వచ్చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పేసి అనుమతులు పొంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. మరి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడని అడుగుతున్నా. స్థానిక ఎమ్మెల్యే ఏమైనా కలెక్షన్ల మీదనే ధ్యాస ఉంటుంది. ఎండోమెంట్ ల్యాండ్ ఉంది. నువ్వు అందరు చెప్పుకుంటూ ఉంటావు సీఎం నా మనిషి అని, స్థానిక మంత్రులు నా మనుషులు అని. నీ ఉపయోగానికి నువ్వు ఉపయోగించుకోకు, ప్రజల కోసం ఉపయోగించుకో. నీ పలుకుబడిని ప్రజలకు ఉపయోగించుకో. నీ స్వార్థ రాజకీయాల కోసము నీ సొంత వ్యాపారాల కోసం ఉపయోగించుకోకు. దయచేసి నువ్వు ప్రభుత్వానికి మంచి నివేదికలి. కేమ్దాస్ మఠ్ అన్యాక్రాంతం అవుతుంది. అన్యాక్రాంతాన్ని కాపాడి పక్కనే ఉన్న గౌలివాడ మురికివాడ కూడా అభివృద్ధి పరచు. దాన్ని ఆనుకొని దానికి అటాచ్గానే కేమ్దాస్ మఠ్ యొక్క ల్యాండ్లు ఉన్నాయి. అక్కడ దాదాపు ఒక 1000 గజాల ల్యాండ్ నీదా నాదా అని చెప్పేసి మహాంతు మధ్యన ప్రైవేట్ వ్యక్తుల మధ్యన గొడవ. G+1 స్లాబ్ చేసి ఆపేసారు. మళ్ళీ ఇప్పటివరకు ఎవరు దాన్ని అడిగితే అధికారులు తెలుస్తలేరు. తెలియకపోగా పక్కకున్న వేరే వాళ్ళు షెడ్లు వేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ క్యాటరింగ్ సెక్షన్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ తర్వాత ఆ ప్రైవేటు వ్యాపార వ్యక్తులకు గోదాంలకు ఇస్తూ ఉన్నారు. మళ్ళీ ఇది ఎండోమెంట్ వాళ్ళకి కనబడతలేదా? ఆ ల్యాండ్ మొత్తము గౌలివాడ కలుపుకుంటే కనుక దాదాపు 2 ఎకరాల పైచీలకే జరుగుతుంది. బహుళంతస్తు నిర్మాణం చేసుకునే అవకాశం ఉన్నది. అధికారులు మీరు మేల్కొనండి. ఎండోమెంట్ అధికారులు మీరు మేల్కొనండి. పేదల సంక్షేమాని కోసము ప్రభుత్వం ఒకవైపు పాటుపడుతూ ఉంటే మీరు
ప్రభుత్వానికి కళ్ళు మూసేసి దొంగ లెక్కలు చూపిస్తూ ఉన్నారు. ఈ కబ్జాల లెక్కలు కూడా ప్రభుత్వాన్ని తీసుకెళ్ళండి. ఈ కబ్జా లెక్క ప్రభుత్వాన్ని తీసుకెళ్తే రేవంత్ రెడ్డి గారు ఇంత సిద్ధశుద్ధితో పనిచేస్తున్నారో వారికి మీరు చేదోడువాదుగా ఉండండి. కబ్జా ఆస్తులకు చేదోడువాదుగా ఉండండి, ఉండకండి. తక్షణమే అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ కార్యాలయంలో పూర్తి అవినీతిమయం జరిగింది. ఒకసారి గోషామహల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్యాక్రాంతమవుతున్న ప్రాపర్టీలతోటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో ఒకటి ఓపెన్ ఫోరం పెట్టేసి మీరు కనుక చర్చ పెడితే కనుక అన్నీ బయట పడతాయి. ఈ అధికారులు వాళ్ళు చేసే రూపకార ఒప్పందాలు తెలియదు అనుకుంటున్నారు. దాదాపు మీరు లెక్క ప్రకారం కొలిస్తే గోషామహల్ నియోజకవర్గంలో ప్రభుత్వ ల్యాండ్ 50 ఎకరాల వరకు వెళ్తుంది. 50 ఎకరాలు. నా అనుభవం దృష్ట్యా చెప్తున్నా. నేను గతంలో మాజీ మంత్రివర్యులు ముఖేష్ గారి దగ్గర 92 నుంచి వారి మరణాంతరం వరకు నేను వారి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఆ అనుభవంతో చెప్తున్నా. ఉమ్మడి రెవెన్యూ డివిజన్ కలుపుకుంటే దాదాపు 50 ఎకరాల వరకు ప్రభుత్వ స్థలము మన దగ్గర అవైలబుల్గా ఉన్నది. ఈ రెవెన్యూ అధికారులు ఎండోమెంట్ అధికారులను కనుక మీరు కోఆర్డినేషన్ చేసుకుంటే కనుక వాళ్ళ భాగోతాలన్నీ బయట పడతాయి. మా నాంపల్లి మండల్ గారు ఎప్పుడు ఏ లెటర్ తీసుకుపోయి ఫలానా ల్యాండ్ కబ్జా అవుతున్నాయని ఇమ్మీడియట్ మాకు రిటర్న్లా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ ల్యాండ్, ఇది ప్రైవేట్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్. ఈ ప్రభుత్వ ల్యాండ్ అని తెలియజేసిన ఎంఆర్ఓఆర్ రిపోర్ట్ తీసుకుపోయి ఎండోమెంట్లు వేసేస్తే ఎక్కడ గొంగళ్ళు అక్కడిని. ఈ కబ్జాదారులకు వాళ్ళే ముఖ్య సలహాదారులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎన్నో ఏండ్ల నుంచి అదే సెక్షన్లో పేరుకుపోయి ఉన్నారు. వాళ్ళని మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తలేరు. వేరే డిపార్ట్మెంట్లలో 2-3 ఏళ్ళకి వాళ్ళు సీట్లో కూడా సరిగా కూర్చొని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు. మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్ హైదరాబాద్లో ఎన్నో ఏళ్ళ నుంచి పేరుకుపోయి ఉన్న సిబ్బందిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తలేరు? ఎవరి రికమెండేషన్ తోటి వాళ్ళు ఉన్నారు, ఎవరి ప్రోత్సాహంతో వాళ్ళు ఉన్నారు. తక్షణమే వాళ్ళని అందరినీ తీసేసి కొత్త వారిని పెట్టి అన్యాక్రాంతమైన ఎండోమెంట్ ల్యాండ్ కబ్జాల గురైన ఎండోమెంట్ ప్రాంత ఆ ల్యాండ్లను కనుక ప్రభుత్వం ఒక లైన్ తోటి ఒక జీవోతోటి కనుక చట్టాన్ని మారుస్తే గోషామహల్ నియోజకవర్గంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఎల్ఐజీ స్కీము అమలు చేసే అవకాశం ఉన్నది. దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు మీ చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తున్నా. పైరవలకు కలెక్షన్లకు మీ శాసనసభ్యత్వాన్ని వినియోగించుకోకండి. ప్రజల మేలు కోసం, ప్రజల శ్రేయస్ కోసము ఈ ప్రాజెక్టు రాజాసింగ్ గారు చేశారు. ఈ ప్రాజెక్టు రాజాసింగ్ గారు మూలంగా జరిగిందని ఒక పేరు తెచ్చుకొని మాజీ మంత్రివర్యులు గారు వారు స్వర్గస్థులు అయినప్పటికీ కూడా నీటికి కూడా వారు చేసిన అభివృద్ధి కళ్ళ కనబడుతున్నది. ఈ రోడ్లు, డ్రైనేజ్ పనులు అవి కాదు. దాని కాలపరిమితి అయిపోయినాక ఆటోమేటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తూ ఉంటారు. అదేం గొప్ప విషయం కాదు. చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ముఖేష్ అన్న గారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు ప్రజలకు అండగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తక్షణమే మా గోషామహల్ నియోజకవర్గంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఎల్ఐజీ స్కీమ్ అమలు చేయాలని చెప్పేసి అన్యాక్రాంతమవుతున్నటువంటి రెవెన్యూ ల్యాండ్ను మళ్ళీ అంతేకాకుండా చిష్టిచమనం ప్రాంతంలో కూడా గతంలో ఆర్డీఓ చంద్రకళ గారు అక్కడ ఎంఆర్ఓగా ఉన్నప్పుడు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఆ ల్యాండ్ పైన కూడా విచారణ చేయాలి. విచారణ చేసినట్టయితే కనుక 1 కాదు 2 ప్రాజెక్టులు చేయవచ్చు గోషామహల్ నియోజకవర్గంలో. తప్పకుండా రెవెన్యూ మరియు తర్వాత ఎండోమెంట్ వాళ్ళు నిబద్ధత గల రెవెన్యూ అధికారులుగా నియమించినట్టయితే కనుక ఈ యొక్క ప్రభుత్వం చేపట్టే బహుత్తరమైన స్కీమ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. తక్షణమే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గారు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యులతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంకా మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. తప్పకుండా మా గోషామహల్ నియోజకవర్గ ప్రజలు కూడా రాబోయే రోజులలో ఇందిరమ్మ ఇల్లు ఎల్ఐజీ స్కీమ్ ప్రాజెక్ట్ అమలు చేస్తారని చెప్పేసి ఎంతో ఆశతో ఉన్నారు. ఈ స్కీమ్ తప్పకుండా అమలు అవుతుందని చెప్పేసి నేను మనసా వాచా విశ్వసిస్తున్నాను. జై కాంగ్రెస్.